పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో ఇవాటి వాతావరణం దారుణంగా మారడం వల్ల ఏమైంది? నీ మీద ఎవరైనా దాడి చేశారా ఏంటి? లేదా నీ బజ్జీ పకోడాని ఎవరైనా తినేసారా? చిట్టుకాయతో నీ సమోసా తిన్నాక నువ్వెందుకు ఆ చిట్టుకాయతాన్ని తీసుకొచ్చావో? అరే, ఇది మన కరెంటు బిల్లు 25,000 వచ్చింది. 25,000? ఈ పేపర్ విలువ 25,000? అరే బాబు, పేపర్ కి కాదు, ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు. కానీ ఇంత ఎక్కువ ఎందుకు వచ్చింది? చూడండి, మొత్తం ఏసీ ఆన్ లో ఉంది, టీవీ ఆన్ లో ఉంది, నువ్వు మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నావు. ఛాన్స్ దొరికింది కదా అని మొత్తం మా మీద తోసేకు. నువ్వు వంటగదిలో మిక్సీ, మైక్రోవేవ్ ఇవన్నీ వాడుతున్నావు కదా. అవును, అందరం తప్పు చేసాం, మొత్తం ఆపేయండి. అరే కొంచెం ఆలోచించు. అన్ని ఆపేసి మనం ఎలా ఉండగలం? చాలా కష్టం. నో టీవీ, నో మొబైల్, నో ఏసీ, నో కుకింగ్. ఉండగలమా మనం? ఉండగలమా మనం? ఆలోచిస్తే కాసేపు నోరు మూస్తావా? అరే బన్నీ కూడా సాల్వ్ చేయలేని స్ట్రాంగ్ ప్రాబ్లం ఇది. బుర్ర ఉన్నవాడు చేస్తాడు ఆలోచన, అలాగే బుర్ర లేనివాడు చేస్తాడు రచన. అర్థమైందా? నువ్వు సోది ఆపి అనుకున్నది ఏమిటో చెప్పు. ఆలోచించండి, మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఎప్పుడూ ఉంటాం కదా. కానీ ఈసారి ఇంత బిల్లు ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడ థ్రిల్ అయితే మనం ఆ బిల్లుని ఎలా కడతాం ఏంటి? అర్థమైందా? ఈ కరెంటు బిల్లు మొత్తం తేడాగా ఉంది. పదండి ఎలక్ట్రిక్ బోర్డు దగ్గరికి వెళ్ళి వివరం అడిగి తెలుసుకుందాం. చెప్పండి చెప్పండి, మా ఇంటి కరెంటు బిల్లు ఎందుకింత వచ్చింది? ఎంత అడిగినా సరే ఎలక్ట్రిసిటీ బోర్డు మనకి సమాధానం చెప్పడం లేదు. అరే డాంకీ, ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే విద్యుత్ విభాగం. పదండి. సార్ కాసేపు ఆగండి, ఇది లంచ్ టైం. అరే, లంచ్ టైం 1 గంట కదా. అది మిగిలిన వాళ్ళకి. నేను ప్యూర్ని ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే నాకు లంచ్ టైం. మా కరెంటు బిల్లు తప్పుగా వచ్చింది. మీరు ఇప్పుడు లంచ్ టైం అంటే ఎవరిని అడగమంటారు? సాల్వే మేడంని. బిల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఆవిడే సాల్వ్ చేస్తారు. అదిగో సాల్వి మేడం. సల్వే మేడం, ఇదిగోండి బిల్లు. ఆగు ఆగు, ఒక నిమిషం ఆగు. ఆలు పూరి ఆర్డర్ డెలివరీ ఇవ్వాలి. ఆర్డరా డెలివరీనా? అరే బాబు, పూరి ఆర్డర్ డెలివరీ చేయాలి. మీకు మంచి జాబ్ ఉండగా ఈ పూరీలు ఎందుకు దండగా? ఇది నా సైడ్ బిజినెస్. మీరు చెప్పండి, మీకు ఎన్ని కావాలి? హోమ్ డెలివరీ కూడా ఉంది. అయితే సైడ్ లో పెట్టొచ్చు కదా, డైరెక్ట్ గా టేబుల్ మీద పెట్టేసుకున్నారు. ఏం కావాలి బాబు మీకు? మా కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వచ్చింది. రీడింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లం అది. మీరు వెళ్ళండి. మీరు ఉన్నారు కదా. అర్థం చేసుకో బాబు, నా హస్బెండ్ ది ఫుడ్ స్టాల్ బిజినెస్. పూరి డెలివరీ ఇవ్వకపోతే వ్యాపారం పోతుంది. మీరు ఇంటికి వెళ్ళాక మీ ఇంటికి వచ్చిన బిల్ చూసి మీ ఇంటికి వచ్చి నేనే చెప్తా. ఇప్పుడు మీకు ఎన్ని ప్యాక్ చేయమంటారు? పూరీలు వండడంలో మీకు మేము సపోర్ట్ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది చాలా బాగుంది.
థ్యాంక్ యూ మా కవరికి థ్యాంక్స్ వద్దు మేడం. మా ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. సాల్వే మేడం. ఓయ్ సాల్వే కాదు, సుమన్ చిమన్ రావు గణపతిరావు సాల్వే. అరే మీరందరూ ఒకటై మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఆహా, మీకున్నది రీడింగ్ ప్రాబ్లం. అక్కడ శ్రీవాస్తవ్ సార్ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది నా పని కాదు, వెళ్ళండి ఇక్కడ నుంచి. మరి మా చేత పూరీలు ఎందుకు చేయించారు? నేను చెప్పానా పూరి చేయమని? మీరేం చెప్పారు హెల్ప్ చేస్తానని? నేను దానికి థ్యాంక్స్ కూడా చెప్పాను కదా. కానీ మీరు సపోర్ట్ చేస్తానని చెప్పారు కదా. మీ దగ్గర ప్రూఫ్ ఉందా బ్రదర్? శ్రీవాస్తవ్ సార్ దగ్గర మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా. వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూర్చోండి. మీరే శ్రీవాస్తవా? తప్పు చెప్తున్నావు. శ్రీ పదాన్ని సరిగ్గా పలకాలి. శ్రీవాస్తవ్ తో మాట్లాడాలి. ఆ శ్రీ కాదు, ఎక్స్ట్రా యాడ్ చేయాలి. శ్రీవాస్తవ్ గారు, మా కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వచ్చింది. ఎక్కువ కరెంటు వాడితే ఎక్కువే వస్తుంది. అరే అది కాదు, మా బిల్లు కొంచెం చెక్ చేయండి. హోటల్కి వచ్చినంత బిల్లు వచ్చింది మాకు. అది నా పని కాదు. తరువాత రండి, వెళ్ళండి. సార్ ఇలా చూడండి, మేము ఇక్కడ చాలా టెన్షన్ పడుతున్నాం. అరే మీరు చెప్పేది చిన్న ప్రాబ్లం. రేపు నా కుర్రాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. వెళ్ళండి. అరే ఎంఎం హుసేన్ సార్, డ్రాయింగ్ ఇందులో వేసుకోవాలి. ఈ పని మీరు చేస్తే మా పని ఎవరు చేస్తారు? అరే ఈ పని నా కొడుకు కోసం. ఒక్కసారి ఈ బిల్లు చూడండి. చూశాను బిల్లు. ఇంటికి వెళ్ళండి ఇంకా. అరే బిల్లు కట్టాల్సిన లాస్ట్ డేట్ రేపే. అరే లాస్ట్ డేట్ రేపే, స్కూల్లో సబ్మిట్ చేయడానికి. మీరు మా పని చెయ్యాల్సిందే. తప్పు జరిగిపోయింది. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. మీ అరుపుల వల్ల గుర్రంతో ఒక మనిషికి వేసేసాను. డిస్టర్బ్ చేయొద్దు, ఇంటికి వెళ్ళిపోండి. మేము మీ మీద కంప్లైంట్ చేస్తాం. ఎక్కడ మీ బాస్? లోపల చటర్జీ మేడం కూర్చున్నారు సార్. మేడం మాకు చెప్పండి, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది? లంచ్ టైం జరుగుతుంది. మేడం ఆ స్వెటర్ కుట్టడం ఆపి మా బాధ వినండి. స్వెటర్ నా చేతితో చేస్తున్నా. నా చెవులు ఖాళీయేక. చెప్పండి స్టోరీ ఏంటి? స్టోరీ చెప్పాలా? మేమేమి రైటర్స్ కావు. అరే కూల్ డౌన్. ఏం జరిగిందో చెప్పండి. మేడం మా ఇంటికి కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వచ్చింది. తర్వాత లేదా రేపు రండి, నేను చాలా బిజీ. రేపే బిల్లు కట్టాలి. రేపే లాస్ట్ డేట్. చూడండి మా పాపకి డెలివరీ డేట్ వచ్చింది. స్వెటర్ చాలా ఇంపార్టెంట్. మీకు ఉంది ఊపు, లేపారు టాపు, మీరు కుట్టేది ఆపు, మా కాళ్ళకి పట్టింది వాపు, మీరే ఇక్కడ తోపు. సూపర్ పోయిటరీ రాస్తావా? లేదు, సోప్ వేస్తున్నాడు. ప్లీజ్ మీరు మా పని చేసి పెట్టొచ్చు కదా. చూడండి ఇప్పుడు బిజీగా ఉన్నాను, రేపు రండి. కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. మేడం మీరిచ్చిన డైమండ్స్ చిన్నవైపోయాయి. అయ్యో బాబాయ్, ఏంటి డైమండ్స్ చిన్నవైపోయాయా? అవును మేడం, మీ సైజ్ కి బ్రేస్లెట్ చేయాలంటే ఈ డైమండ్ ఫిట్ అవ్వదు. కురానాకి కాల్ చేసి డైమండ్ ని చేంజ్ చేయండి. చూడు నా బిడ్డకి డెలివరీ టైం, ఆ టైం కి కావాలి నాకు. మేడం మీరే స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే నువ్వు వెయిట్ చేయి, నేను వెళ్ళి డైమండ్ ని చేంజ్ చేసి వస్తాను. మీరు వెళ్ళిన వేస్ట్ మేడం, డైమండ్ ఎక్స్చేంజ్ చెయ్యరు. కాబట్టి మీరు ఇక్కడే కూర్చోండి. అంత పెద్ద డైమండ్ కంపెనీ మీ మాట ఎందుకు వింటుంది చెప్పండి? మీరు మా బిల్లు సెటిల్ చెయ్యకపోతే ఇది కాట్కర్ మేడంది. డైమండ్ హ్యాండిల్ ఆవిడే చేస్తారు. ఆలోచించండి, మీరు ఆఫీస్ కి వెళ్తారు, ప్యూన్ మిమ్మల్ని మేనేజర్ దగ్గరికి వెళ్ళమంటాడు, మేనేజర్ సేల్స్ మేనేజర్ దగ్గరికి వెళ్ళమంటాడు, సేల్స్ మేనేజర్ ఏమో CEO దగ్గరికి వెళ్ళమంటాడు. ఇలా ఆఫీస్ చుట్టూ బొంగరంలో తిరుగుతూ ఉండాలి. ఏంటి డెలివరీ అయిపోయిందా? నో శ్రీవాస్తవ్.
చెప్పండి మేడం. చూడు వీళ్ళ ప్రాబ్లం 5 minutes లో సాల్వ్ అవ్వాలి. ఏంటి అండర్స్టాండ్? అలాగే మేడం. చూడండి 5 నిమిషాలు బయట వెయిట్ చేస్తే పని అయిపోతుంది కదా. అలా కుదరదు. ఇప్పటికి మమ్మల్ని 2 గంటలు వెయిట్ చేయించారు బయట. అరే అయిపోతుందిగా. 5 నిమిషంలో మీ మేడం కి కాల్ చేసి డైమండ్ ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. ఏంటి ఓకేనా? ఓకే. నాకు అర్థమైంది. సీలు పీకంది గీని రాయలేము. నీకి రాయకుండానే సరైపోతుంది. బిల్లు సెటిల్ అవుతుంది. ఇంకా నీ పనేంటి? అయిపోయింది మేడం. రీడింగ్ మిస్టేక్ ఇది. బిల్ 3000 వచ్చింది. ఇక వెళ్ళండి, మీ పని అయిపోయింది. అంటే నేను వెళ్తున్నానని చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ. అరే అరే ఆగండి, నా డైమండ్ సంగతి ఏంటి? కాల్ గురించి మీరు భయపడకండి. మేము ఇప్పుడు వెళ్ళి మీ పని పూర్తి చేస్తాం. మేడం తన పని నిజాయితీగా చేస్తుంది. మీ ఆఫీస్ లో అనుకోకండి. ఏంటి అర్థమైందా? yes